నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అచ్యుతపురంలో ఒక ప్రైవేట్ కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటన వెనకాల ఒక భారీ కుట్ర ఉందని అయితే కథనాలు అయితే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు దీన్ని ఎలా చూడాలి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మేడం, ఏదైతే ఉందో అచ్యుతపురంలో ఒక రియాక్టర్ పేలిపోయి అక్కడ అనేక మంది చనిపోవడం జరిగింది. దీని వెనకాల ఒక భారీ కుట్ర ఉందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. నిజంగానే మరి భారీ కుట్రలు ఉన్నాయంటారా? అంటే గత ప్రభుత్వం కొంచెం వైఫల్యాలు కూడా కనపడుతున్నాయి. సరే, ఏదేమైనా కూడా దానికి జరగటం దురదృష్టకరం. ఇంకొకటి దాని గురించి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. సో ఇంకా తొందరలో కూడా దాని గురించి బయట వస్తుంది. అప్పుడు గతంలో జరిగిన ఇవి ఏంటనేది బయట వస్తుంది. ఇంకోటి, అక్కడ యాక్చువల్లీ నిన్ననే అక్కడ లోకల్ ఎంపీ వెళ్ళిపోయాడు, ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు, హోమ్ మినిస్టర్ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళి నిన్నటి నుంచే కూడా అక్కడ సహాయ కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు చేసే అరాచకం ఎలా ఉందంటే, అక్కడ ఎవరూ లేరు, ఎవరూ పట్టించుకోవట్లేదు అని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు చేసినట్టే అందరూ చేస్తారని ఒక ప్రచారం చేయటం మొదలు పెట్టారు. అంటే ఇంకా నారా చంద్రబాబు, బొత్స సత్యనారాయణ ఏకంగా ప్రెస్ మీటే పెట్టేసి నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు అని చెప్పి అంటున్నాడు. ఆయన ఒకసారి అట్లీస్ట్ టీవీలో చూడాలి. ఆయన అంటే ఎక్కడెక్కడ ఏ న్యూస్ జరుగుతుంది అనేది చూసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ వెళ్ళి పలకరించారు. అక్కడ ఎవరెవరైతే అక్కడ హాస్పిటల్లో ఉన్నారో, కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అక్కడ వెళ్ళి హాస్పిటల్లో అంటే బాగా వాళ్ళకి గాయాలతో ఉన్న వాళ్ళని కానివ్వండి, అందరినీ వెళ్ళి చూసి రావటం, పలకరించడం అన్నీ జరిగింది. వాళ్ళ తాలూకా వాళ్ళందరినీ కూడా. తర్వాత అదేలాగా ఇన్సిడెంట్ జరిగిన చోట వచ్చి పలకరించారు. వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. ఒకళ్ళు అంటే చనిపోయిన వ్యక్తులకి ₹1,00,00,000, అంటే తీవ్ర గాయాలైన వాళ్ళకి 50 లక్షలు, స్వల్ప గాయాలైన వాళ్ళకి 25 లక్షల క్రింద ప్రకటించడం జరిగింది. వాళ్ళని ఇంకా వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా చదివిస్తాము అని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు బాధ్యతలు అయ్యారో వాళ్ళందరి పిల్లలకు కూడా చదివించడానికి ప్రభుత్వ సహాయం కూడా చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇన్ని సహాయక చర్యలు, ఇంతమంది సిబ్బంది, ఇంతమంది వెళ్ళి అక్కడ పనిచేస్తుంటే వాళ్ళకి ఏం కావాలో ఆదుకోవడానికి రెడీగా ఉంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ వాళ్ళందరూ కూడా ఈ రోజున అక్కడ ఎలాంటి సహాయక చర్యలు జరగట్లేదని మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఇంకా కూడా శవ రాజకీయాలు చేస్తున్నారా? అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులకే కానివ్వండి, అక్కడ వెళ్ళి వీళ్ళకి ఏదైనా అయితే ఆ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళ నాయకులు వాళ్ళు వెళ్ళి ఏదైనా సహాయక చర్యల్లో వాళ్ళు పాల్పంచుకోవాల్సిన అవసరం ఉన్న వాళ్ళు, అంటే కామన్ థింగ్ ఇది. ఎవరికైనా మనకు ఒక తెలిసిన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే అక్కడ వెళ్ళి సహాయ చర్యలకి వెళ్తారు. ఆ కట్టసి కూడా వీళ్ళకి లేకపోగా వీళ్ళు తిప్పి గవర్నమెంట్ మీద నిందలు వేయటం, అంటే ఎక్కడ సహాయ చర్యలు, అట్లీస్ట్ వాళ్ళు టీవీల మీద కూర్చుంటేనే కనపడుతుంది. అసలు సాక్షి మీడియాను వదిలేసి వేరే ఛానల్స్ చూస్తే కనపడుతుంది. కానీ వీళ్ళు సాక్షి టీవీని చూసుకుంటూ అక్కడ ఏమీ జరగట్లేదు, అక్కడ ఏమీ ఇలాంటి ఇది లేదని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంకొకటి, హోమ్ మినిస్టర్ గారే ఎవరైతే చైర్మన్ ఉన్నాడో ఆ కంపెనీకి, అతనికి ఫోన్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం. అమెరికాలో ఉన్నాడంట కిరణ్ రెడ్డి, అతనికి ఫోన్ చేస్తే అతను ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవటం, అది ఇంకా అనుమానాలకు తావిస్తుంది. అంటే అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వాలి కదా ఆ కంపెనీ, అతను ఎండి అతను రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఏం జరిగింది, ఎందుకు అయింది అనేది ఒకటి చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. అట్లీస్ట్ ఫోన్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదంట. సో ఇప్పుడు అతని మీద ఎట్లాగో క్రిమినల్ చర్యలు అయితే చేపడతారు, కేసులు అయితే పెట్టే ఉంటారు. సో అతను రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అతను ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. సరే, ఆయన అక్కడి నుంచి ఇక్కడి వరకు పారిపోయాడా, అతను ఇక్కడికి ఎట్లా రప్పించాలా, లేకుంటే ఆల్రెడీ ముందే ఉన్నాడా, ఇవన్నీ కూడా తెలియాల్సిన అంశాలుగా ఉన్నాయి. సరే, ఏదేమైనా కూడా అది మనకు జరగటం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైన విషయం. వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే అండగానే ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే ఎందుమూలం జరిగింది, ఎవరి వైఫల్యం ఏంటి, ఇదన్నీ కూడా తెలియాల్సిన అంశాలుగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది చూస్తే ఇదేం కొత్త కంపెనీ కాదు. గతంలో కూడా అంటే ఇక్కడ ఏదంటే పర్యావరణానికి సంబంధించింది, అక్కడ ఏదైతే ఉంటుందో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అవి తీసుకోలేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. సో మరి ఎందుకు తీసుకోవాలంటారు జాగ్రత్తలు, ఎందుకు తీసుకోలేకపోయారు కంపెనీ? ఎందుకు గవర్నమెంట్ అంత నిర్లక్ష్యంగా ఉంది? ఎందుకంటే అవి రియాక్టర్స్, అంటే అవి పేలితాయని తెలిసినా కూడా ఎందుకు తగు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోయింది గత ప్రభుత్వం? అంటే అక్కడ థర్డ్ పార్టీకి సెక్యూరిటీ దీనికి సంబంధించిందంతా కూడా వాళ్ళు
థర్డ్ పార్టీకి అప్పచెప్పటమే కానివ్వండి, దాని మూలన అది వైసీపీ గవర్నమెంట్లో జరగటం మూలనే ఇది జరిగిన వైఫల్యాల కిందగానే కనపడుతున్నాయి. వీటికన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన వైఫల్యం మూలనే ఈరోజు ఇంత పెద్ద భారీ మొత్తంలో అందరికీ అంటే జరగకూడని ఇన్సిడెంట్ జరగటమే కానివ్వండి, ఎంతమంది అంటే కొంతమంది చెప్తుంటే బాధ వేస్తుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. ఆ చిన్న చిన్న పిల్లలు, 3 పిల్లలు, 2 పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా అదే బాబు గారి దగ్గర వాళ్ళందరూ బాధపడుతుంటే కూడా ఆయన అదే భరోసా ఇచ్చారు, పిల్లల్ని అందరినీ కూడా చదివిస్తానని. సో తనకి కూడా అంటే ఎవరైతే కొత్తగా పెళ్ళి వాళ్ళకు కూడా మీకు ఉద్యోగాలు కూడా ఏదైనా కల్పించడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా భరోసా ఇవ్వటం, నేనున్నాను అని నేనున్నాను మీ కుటుంబాలకి అని ఆయన భరోసా ఇవ్వటం కూడా జరిగింది. అంటే ఇప్పటివరకు చూసుకుంటే ఈ గ్యాస్ లీకేజెస్ కావచ్చు, ఇలాంటివి రియాక్టర్స్ పేలడమే కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఇలాంటివి తగ్గాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది అంటారు? అండ్ ఇప్పుడు వీళ్ళు ఇట్లా తగు చర్యలు అంటే తగు ప్రికాషన్స్ తీసుకోకపోవడం వలన ఇప్పుడు ఇలాంటిది ఒకటి సంభవించింది. సో వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ అయినా తీసుకోవాలి? ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇలాంటి కంపెనీస్ పెట్టినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు ఒకవేళ తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళ మీద కూడా యాక్షన్స్ తీసుకుంటే మంచిది అంటారా? ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా అయితే ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది గత ప్రభుత్వం చేసిన వైఫల్యాల మూలనే ఇప్పుడు, ఎందుకంటే తెలుగుదేశం వచ్చి ఇప్పుడే 2 months అయింది. సో గతంలో జరిగిన ప్రికాషన్స్ ఏం తీసుకున్నారు, ఎందుకు తీసుకోలేదు, ఇవన్నీ కూడా ఇప్పటికి ఎట్లాగో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జరిగినప్పుడు జరిగిన మిస్టేక్స్ ఏంటి, దేని మూలాన వాళ్ళ ప్రికాషన్స్ తీసుకోలేదు, ఇవన్నీ అయితే తెలుస్తాయి. ఆ కిరణ్ అనే ఆయన లైన్లోకి రావాలి, కిరణ్ రెడ్డి అనే వ్యక్తి. అతను ఎందుకు లైన్లోకి రావట్లేదు, ఎందుకు హోమ్ మినిస్టర్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం, వాళ్ళ రీజన్ ఏంటి, ఇవన్నీ తెలియాల్సిన అంశం ఉంది. సో ఇవన్నీ తెలిసినప్పుడు ఖచ్చితంగా అవి కూడా క్లారిటీ వస్తుంది, తెలుస్తుంది. ఇది మరొకసారి జరగొద్దు అంటే, ఇలాంటి ఈ సంఘటనలు మరొకసారి జరగొద్దు అంటే ఎలాంటివి ఉంటే బాగుంటుంది అంటారు? ఇలాంటివి జరగకూడదు అని అంటే కరెక్ట్ అంటే గవర్నమెంట్ ఎప్పటికెప్పుడు చెక్కింగ్ అనేది ఉండాలి కంపెనీస్ మీద. ఇట్లాంటివన్నీ విషవాయువులు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అది ఒక పీరియడ్ వరకే డంప్ చేయడానికి వీలవుతుంది, తర్వాత అది డంప్ చేయకూడదు. అలాంటివి అట్లా ఉంచడం వలన మళ్ళీ అవి బ్లాస్ట్ అవ్వటమే కానీ ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి కదా ప్రతిసారి కూడా. వాటికన్నిటికీ కూడా ప్రతిసారి ఈ చెక్కింగ్లు అనేది జరగాలి. చెక్కింగ్ అనేది జరిగినప్పుడు అట్లాంటివన్నీ డంప్ చేయకుండా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా గత ప్రభుత్వ వైఫల్యాల మూలనే ఈ రోజు మనం ఇవన్నీ కూడా ఫేస్ చేస్తున్నాం. సో ఇక మీదటైతే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. సో ఇక మీదట మరి చంద్రబాబు నాయుడు గారు కూడా భరోసా ఇవ్వటం జరిగింది. ఇలాంటివన్నీ జరగకుండా అప్రమత్తంగా ఉండటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇక మీదటి ఇలాంటి వాటికన్నీ కూడా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంది. అంటే ఎవ్రీ 2 months ఒకసారి గవర్నమెంట్ నుంచి చెక్కింగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. మరి 2 months ఒకసారి ఇలాంటి కంపెనీస్ మీద చెక్కింగ్ అనేది మరి జరిపించే అవకాశం ఉందంటారు? ఇది జరిపించాలి ఖచ్చితంగా. ఇలాంటివన్నిటి మూలాన అయితే ప్రాణ నష్టం అధికంగా ఉంది కదా, ప్రాణ నష్టం అవుతుంది. సో దాని మూలానైతే పర్యావరణానికి కూడా ప్రాబ్లం అయితే రేపొద్దున. సో ఖచ్చితంగా ఎవ్రీ 2 monthsకి ఇలాంటి వాటి కంపెనీస్ మీద చెక్కింగ్ అని ఉండాలి. ఒకవేళ వాళ్ళు సరైన ఇదిలో కంపెనీస్ నడపకపోతే వాటిని సీజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ రకంగానే ప్రణాళిక కూడా చేస్తారనేది అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఓపెన్గా కూడా ఆయన బహిరంగంగా కూడా చెప్పడం జరిగింది కదా. ఇక మీదట అలాంటివి ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.